హలో అండి అందరికీ. ఈరోజు మన కిచెన్‌లో పల్లి పట్టి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందు ఒక కడాయి పెట్టుకొని 2 కప్స్ వరకు పల్లీలు వేసుకొని, లో ఫ్లేమ్ మీద దోరగా రోస్ట్ చేసుకోండి. ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. ఇట్లా పొట్టు తీస్తే పోయేటట్టు రోస్ట్ చేసుకొని, తర్వాత ఒక ప్లేట్‌లోకి వేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పొట్టు మొత్తం తీసేసి, ఇలా రెండులాగా పలుకుల్లాగా చేసేయండి పల్లీలు మొత్తం. తర్వాత ఇంకో కడాయి పెట్టుకొని 1 టేబుల్ వరకు నెయ్యి వేసుకొని, ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్‌తో 2 కప్స్ వరకు బెల్లం వేసుకొని కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగించుకోండి. వాటర్ అవసరం లేదు. బెల్లం కరిగిన తర్వాత 1 స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని పాకం వచ్చిన తర్వాత వాటర్‌లో కొద్దిగా ఇలా వేసి చూస్తే గట్టిగా అయితుందండి. ఇలా గట్టిగా అయితే పాకం వచ్చినట్టే. తర్వాత పల్లీలు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్‌కి నెయ్యి అప్లై చేసుకొని పల్లి పట్టి అందులో వేసుకొని చపాతీ చేసే కర్రతోనే ఈ విధంగా రౌండ్ షేప్‌లో రోల్ చేసుకొని మనకు నచ్చిన షేప్‌లలో కట్ చేసుకోండి. కొద్దిగా హీట్ ఉన్నప్పుడే కట్ చేసుకోండి బావుంటుంది. ఈ విధంగా కట్ చేసుకొని చల్లరనివ్వాలి. చల్లరిన తర్వాత ఒకవేళ రాకపోతే కొద్దిసేపు గ్యాస్ మీద హీట్ చేసి తీసేసుకొని ముక్కలుగా తీసేసుకొని ఏదైనా బాక్స్‌లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడైనా తినేయొచ్చండి. బావుంటుంది. ట్రై చేయండి. అవి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ ప్లీజ్.